కబోర్డు, సెల్ఫ్ ఇంకా టేబుల్స్ పాతగైపోయాయా? కొత్తవి తీసుకుందాం అనుకుంటుర్రా? కబోర్డ్ డోర్స్ కొత్తవి పెట్టిద్దాం అనుకుంటుర్రా? అయితే వెయిట్ చేయండి. ఇలాంటి స్టిక్కర్ అయితే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. ఈ స్టిక్కర్ తీసుకొని బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి ఇట్లా టేబుల్కి కానీ కబోర్డ్ డోర్స్కి కానీ వేసామనుకోండి, కొత్త వాటిలాగా అవుతాయి. ఇంకా మనం కొత్త లుక్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి. అస్సలు మీరు కాంప్రమైజ్ అవ్వకండి ఏ విషయంలో కూడా. ఇంకా తక్కువ ప్రైస్లో మన ఇంటిని కొత్తగా చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇంకా చెద పట్టడం అలాంటిది అయితే ఉండదు. చూడండి, వుడ్ టేబుల్ ఏదైనా ఉంటే దానికైతే ఈజీగా వేసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్ పైన కవర్ వేయడానికి నార్మల్గా మనం బెడ్షీట్ వేస్తూ ఉంటాం కదా. ఆ బెడ్షీట్ వేసినప్పుడు అది కదులుతూ ఉంటుంది అటు ఇటు. కదలకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఎలాస్టిక్ బెడ్షీట్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. చూడండి, ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ వేసిన తర్వాత బెడ్షీట్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇంకా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. చూస్తేనే మనకు వీడియో క్లిప్లో అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది. సో ఇది కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా పిల్లలు బెడ్ పైన పడుకున్నారనుకోండి, వాళ్ళు అసలు ఊరికేనే నిద్రపోతారా చెప్పండి? అస్సలు నిద్రపోరు కదా. అటు ఇటు కదిలి కదిలి బెడ్షీట్ మొత్తం పాడు చేసేసి పడుకుంటారు. అలా పడుకునేటప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసి ఆడుకున్న, బెడ్ పైన ఆడుకున్న బెడ్షీట్ అనేది కదలకుండా అయితే ఉంటుంది. ఇలాంటి ఎలాస్టిక్ బెడ్షీట్ తీసుకొని బెడ్ పైన వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అండ్ డిజైన్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్మూత్గా ఉంటుంది. వన్స్ ఒకసారి వేసామనుకోండి, 1 వీక్ వరకు మనం తీసేంత వరకు కూడా కొంచెం కూడా కదలకుండా ఉంటుంది. మరి దీంట్లో డిజైన్ కావాలి అన్నా, కలర్స్ కావాలి అన్నా కానీ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మస్కిటో బ్యాట్. నార్మల్గా అయితే మనకు వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే ఎక్కువ మస్కిటోస్ వస్తూ ఉంటాయి. కానీ మస్కిటోస్ని చంపుతూ ఉంటారు కదా. అలా చంపడం వల్ల మనకి ఎంత పాపం తగులుతుందో మనకైతే తెలియదు. బట్ కానీ అవి కుట్టినప్పుడు ఖచ్చితంగా చంపేస్తూనే ఉంటాం కదా. మస్కిటోస్ని చంపేయడం కోసం నార్మల్ బ్యాట్ కాకుండా ఇలాంటి ఎల్ఈడి లైట్ ఉన్న బ్యాట్ అనేది దొరుకుతుంది ఆన్లైన్లో. సో ఇలాంటి బ్యాట్ తీసేసుకొని మనం ఇట్లా స్విచ్ బోర్డ్కి పెడితే చాలు, దానంతట అదే వచ్చేసి మస్కిటోస్ అనేటివి చనిపోతాయి. ఇంకా ఫుడ్ ఏదైనా మనం ఇలా బాయిల్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా క్లాత్ వేసినప్పుడు అతుక్కొని పోయి మళ్ళీ దాన్ని రీయూస్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి సిలికాన్ మ్యాట్స్ అయితే దొరుకుతాయి. ఈ మ్యాట్స్ పెట్టేసి మనం ఇడ్లీ అయినా ఏదైనా బాయిల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సిలికాన్ మ్యాట్స్ అనేటివి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో క్లాత్వి కూడా దొరుకుతాయి. వాటిని క్లీన్ చేసి రీయూస్ కూడా చేసుకునేవి ఉంటాయి. ఇంకా కిచెన్ డ్రైనేజీ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ప్లంబర్ని పిలిపించేసి డ్రైనేజీ ప్రాబ్లం అనేది క్లీన్ చేయించుకుంటూ ఉంటారు కదా. సో అసలు డ్రైనేజీ ప్రాబ్లం ఎందుకు వస్తుందని ఒకసారి ఆలోచించండి మీరు. కిచెన్లో డ్రైనేజీ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్ మిగిలిపోయినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి కిచెన్ సింక్లో పడేస్తూ ఉంటాం. అలా పడేయడం వల్ల ఫుడ్ మొత్తము ఆ సింక్ పైప్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆ పైప్ అనేది ఫుల్గా జామ్ అయిపోయి ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది. కిచెన్లోకి వెళ్ళగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానివల్ల బొద్దింకలు, పురుగులు, చీమలు అన్నీ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫిల్టర్ బాక్స్ తీసుకొని సింకులో ఎట్లాగో ట్యాప్ ఉంటుంది, ట్యాప్కి పెట్టుకుంటే ఇందులో ఫుడ్ వేసామనుకోండి, ఫుడ్ వాటర్ అనేది డివైడ్ చేస్తుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ అయితే చూడండి, నిజంగా ఇవి చాలా కొత్తగా వచ్చాయి. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. 6 చైర్స్ని కూడా మనం సింపుల్గా ఈజీగా డైనింగ్ టేబుల్ లోపలికి అయితే పెట్టేసుకోవచ్చు. నార్మల్ టేబుల్స్ అయితే ఇలా ఉండవు. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మైక్రోవేవ్ స్టాండ్. మైక్రోవేవ్ యూజ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి స్టాండ్ యూజ్ చేసుకోండి. కానీ మైక్రోవేవ్ స్టాండ్ పైన కాకుండా స్టాండ్ కింద పెట్టాలి. ఇట్లా స్టాండ్ కింద పెట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. పైన వచ్చేసి ఏవైనా బాటిల్స్ ఉంటాయి కదా, ఆయిల్ కానీ, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, పికిల్స్, ఇట్లా కుక్కర్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నా కానీ ఆ పైన స్టాండ్ పైన పెట్టుకోవడానికి అయితే వీలు ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, కలర్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్ అండ్ మోడల్ కూడా పర్చేస్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఇలాంటి వాటర్ క్యూబ్ బాటిల్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇది చూడండి మొత్తం ఎట్లుందంటే చిన్న ఒక ఫోల్డింగ్ బాక్స్ అయితే ఉంది. వాటర్ ఫిల్ చేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేస్తే మనకి ఐస్ క్యూబ్స్ అనేటివి అయితే రెడీ అవుతాయి. అండ్ ఇందులో ఫ్రూట్స్ జ్యూస్ తోటి కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. కిచెన్ ఫిల్టర్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇలా ట్యాప్కి ఇలాంటి బాక్స్ పెట్టుకుంటే ఫుడ్ మిగిలిపోయినప్పుడు ఫిల్టర్ చేయాలి అని ఇంతకుముందు మీకు ఒక ఫిల్టర్ బాక్స్ చూపించాను కదా, దాంట్లో ఇంకొక వెరైటీ అనమాట. ఇలా మనం ఫిల్టర్ చేసుకోవడం వల్ల చూడండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఫుడ్ మొత్తం ఈ బాక్స్లోనే ఉంది. అండ్ ఇంకా ఇది ట్యాప్కి పెట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేసి క్లీన్ చేసుకొని మనం గిన్నెలు తోమిన స్పాంజెస్ బ్రషెస్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా ఇందులో పెట్టామనుకోండి ఎక్స్ట్రా వాటర్ ఉంటే రిమూవ్ అవుతుంది. కిచెన్లో మనం ఏమైనా అంటే ఇప్పుడు గ్రోసరీ ఎక్కువగా తీసుకుంటాం, పప్పులు చాలా రకాల పప్పులు అనేటివి ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ పప్పులన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఏవో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అందులో పప్పులు అయిపోయినాయా ఉన్నాయా తెలియాలి అంటే మనం ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది. అలా ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి రొటేటింగ్ ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇందులో 6 బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 1 kg వరకు అయితే మనం పప్పులు అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా కిచెన్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఎక్కువ మసాలాలు కానీ లేదనుకోండి ఇంకేదైనా పసుపు సాల్ట్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ అనేటివి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ 1 by 1 అయితే ఇలా అంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు. మనకి సెట్ కావాలి అంటే సెట్ తీసుకోవచ్చు. ఇట్లా 1 by 1 సెట్ చేసుకొని సైడ్కి అయితే హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ చేసేసుకొని వాటర్లో ముంచిన కానీ 1 డ్రాప్ కూడా లోపలికి వెళ్ళలేదంటే ఫుడ్ అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. ఎగ్స్ తినే వాళ్ళు ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంటే కష్టంగా ఉందా, అయితే ఈ ఎగ్ స్టోరేజ్ స్టాండ్ అయితే దొరుకుతుంది. దీంట్లో 36 ఎగ్స్ అనేటివి ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. గోల్డ్, బ్లాక్ అండ్ వైట్ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలనుకున్నా అది పర్చేస్ చేసుకోవచ్చు. ఎగ్స్ స్టోర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, స్టవ్ పక్కన అయినా పెట్టుకోవచ్చు. నార్మల్గా ఎగ్స్ అన్ని ఫ్రిడ్జ్లో మనం పెట్టేసామనుకోండి ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోతూ ఉంటుంది. ఇంకా ఎగ్స్ పడిపోకుండా ఉండడం కోసం లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇలా లాక్ కూడా చేసేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఎగ్ స్టోరేజ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. అండ్ సాల్ట్ కానీ ఇంకా టర్మరిక్ పౌడర్ కానీ ఇంకా ఏవైనా మనం పౌడర్స్ని ఎక్కువగా ఫిల్ చేసుకొని పెట్టుకున్నప్పుడు అది కొంచెం లోపలికి గాలి వెళ్ళిపోయినప్పుడు ఇలా మనకి గడ్డ అంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి బాక్సెస్ తీసుకోండి. క్యాప్కి రబ్బర్ ఉంటుంది, ఇంకా మనకి ఎడ్జెస్కి రబ్బర్ ఉంటుంది. దీంట్లోనే స్పూన్ కూడా వస్తుంది. సపరేట్గా మనం స్పూన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ చాలా మంచి క్వాలిటీ. ఇంకా మనకి ఇలాంటి ఫ్లవర్ బాక్స్ అయితే చూడండి, ఈ ఫ్లవర్ బాక్స్ అనేది చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేవైనా చాక్లెట్స్ కానీ ఇలా ఏవైనా ఉన్నాయనుకోండి ఇందులో ఫిల్ చేసేసి డైనింగ్ టేబుల్లో పెట్టామనుకోండి పిల్లలకి ఏదైనా కావాలి అనుకుంటే ఈజీగా తీసుకుంటారు. ఇంకా మనం తినేటప్పుడు మొబైల్ స్టాండ్కి కూడా పైన యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనము రైస్ కానీ పప్పులు కానీ ఏదైనా కడిగినప్పుడు హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, హ్యాండ్ యూజ్ చేయకూడదు అనుకుంటే ఇలాంటి స్పూన్స్ అయితే దొరుకుతాయి. ఈ స్పూన్స్తోనే పైన చూడండి ఎల్లో కలర్ ఉంది కదా, అది రౌండ్గా తిరుగుతుంది. సో మనము హ్యాండ్తో ఏవైతే క్లీన్ చేస్తామో వాటన్నిటిని కూడా ఈ స్పూన్తో క్లీన్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటాయి. చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇలా రైస్ కింద పోతూ ఉంటుంది, పప్పులు కింద పోతూ ఉంటాయి, అలా పోకుండా ఉండాలి అంటే ఈ స్పూన్స్ అనేటివి అయితే యూజ్ చేసుకోండి. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. మరి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఐస్ క్రీమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటారు కదా. మరి అలాంటి ఐస్ క్రీమ్ బయట ఎలా చేస్తారో మనకు అస్సలు తెలియదు. మరి మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ అయితే దొరుకుతుంది. క్రీమ్ వేసేసుకొని ఇందులో ఏవైనా ఫ్రూట్స్ వేసేసుకొని ఈజీగా ఇలా ఐస్ క్యూబ్ స్టిక్స్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 1-2 అవర్స్లో ఐస్ క్రీమ్స్ అనేటివి రెడీ అవుతాయి. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి.
ఇంటిని క్లీన్ చేసుకోవడానికైతే హోమ్ క్లీనింగ్ మాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి హోమ్ క్లీనింగ్ మాప్స్ కనుక మనం తీసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్లోర్ అనేది క్లీన్ చేయొచ్చు. వుడ్ ఫ్లోరే కాకుండా మనం టైల్స్ ఫ్లోర్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికైతే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే 100% యూజ్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న ఓపెన్ ప్లేసెస్లో కూడా క్లీన్ చేస్తుంది. వాటర్ అనేది ఇలా మనం వన్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, వన్ సైడ్ అనేది లిక్విడ్లో క్లీన్ చేయొచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు చాలా వరకు వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ తీయడం కోసం నైఫ్ అనేది యూజ్ చేస్తాము. ఇంకా లేదనుకోండి వెజిటేబుల్ పిల్లర్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వెజిటేబుల్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇట్లాంటి వెజిటేబుల్ పిల్లర్ దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. కొంచెమే వేస్టేజ్ని తీసేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసినవి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్సెస్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా కానీ 2-3 డేస్ వరకు అయితే ఫ్రెష్గానే ఉంటాయి. మళ్ళీ మనము కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బెడ్రూమ్లో బట్టలు మనము ఎక్కువగా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే కబోర్డ్లో కాకుండా ఇలాంటి బిగ్ సైజ్ ఫోల్డింగ్ బాక్స్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఏదైనా ప్యాక్ మనము క్లోజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు కవర్ ఉంటుంది, కవర్లో నుండి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత కవర్ని క్లోజ్ చేయాలి అనుకుంటే ఇలాంటి చిన్న లాక్ సిస్టమ్ వైర్స్ అయితే దొరుకుతాయి. ఈ లాక్ సిస్టమ్ వైర్స్ తీసుకొని మనం ఫుడ్ తీసుకున్న వెంటనే వాటిని క్లోజ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఫుడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, బ్రెడ్ కానీ లేదంటే బిస్కెట్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని తిన్న తర్వాత అలాగే ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాం. దాంట్లోకి ఏ బొద్దింకలు పోతాయో కూడా తెలియదు. అలా నీట్గా లేకుండా తినడం వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తాయి. నీట్గా తినాలి అంటే ఇలాంటి క్లిప్స్ తీసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువగా వాటర్ క్యాన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. వాటర్ క్యాన్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో నుంచి వాటర్ తీసుకోవాలి అనుకుంటే అవి కింద పడిపోతూ ఉంటాయి. కొంచెం ప్రాబ్లం కూడా అవుతుంది. వాటర్ కింద పడకుండా ఉండడం కోసం ఇలాంటి స్టాండ్ తీసుకొని దీనిపైన క్యాన్ పెట్టేసుకొని తర్వాత వచ్చేసి చూడండి ఇలా క్యాప్ ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే యూజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమడానికి స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ స్పాంజెస్ బ్రషెస్ కాకుండా ఇలాంటి లిక్విడ్ హ్యాండిల్ ఉన్న బ్రష్ అనేది అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఇది తీసేసుకొని పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసి క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత కింద ఒకటైతే ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది చూడండి, అది ప్రెస్ చేసినప్పుడు లిక్విడ్ అనేది అయితే ఇలా వచ్చేస్తుంది. మనం ఈజీగా గిన్నెలు తోముకోవడానికి ఉంటుంది. హ్యాండ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంతమందికి వాటర్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు హ్యాండ్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండడం కోసం అయితే ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అయితే అని చెప్పుకోవచ్చు మనం కూడా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సింక్లో నీట్గా ఉండడం కోసము ఇలాంటి ఫిల్టర్ స్టాండ్స్ కనుక యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం ట్యాప్కి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. బ్లూ కలర్ అయితే ఉంది చూడండి. నార్మల్గా ఇలా పెట్టడం వల్ల వాటర్ పడి సింక్ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, సింక్ నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ తీసుకొని ఇలా ట్యాప్కి అయితే పెట్టేసుకోండి. ట్యాప్కి పెట్టిన తర్వాత మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ బ్రషెస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఇందులో పెట్టేసామనుకోండి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా మనం ఫ్రెష్గా అంటే డ్రై అయిపోతాయి స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ. అప్పుడు కిచెన్లో బ్యాడ్ స్మెల్ రాదు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకునే ఇలాంటి స్టాండ్ అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. బట్ ఇది మనకు ఫ్రిడ్జ్తో పని లేకుండానే యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. ఎక్కువగా వర్క్స్ చేసుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్టాండ్స్ అయితే యూజ్ చేసుకోండి. ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకొని ముందుగానే ఒక 1/2 అవర్ వరకు అయితే మంచిగా కుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. కుకింగ్ చేసిన తర్వాత కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్క్రీన్ టచ్ డస్ట్బిన్ అయితే చూడండి. ఇలాంటి డస్ట్బిన్స్ అయితే మనకి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ ఆఫీస్లో అయితే ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఆఫీస్ పర్పస్ కోసమే ఇలాంటివన్నీ చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇట్లా స్క్రీన్ టచ్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. అందులో డస్ట్ వేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది. సో ఇలాంటి కొత్త కొత్త డస్ట్బిన్స్ కూడా ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మనకి నచ్చింది మనం అయితే పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ డస్ట్‌బిన్‌లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఆ డిజైన్స్ కూడంగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కవర్ కూడంగా ఈజీగా ఇలా మనం ప్యాక్ చేసేసి తీసి పెద్ద డస్ట్‌బిన్‌లో వేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ చేసేటప్పుడు నార్మల్గా అందరికీ చాలా చెమట వస్తూ ఉంటుంది. ఎందుకంటే మదర్స్ ఎక్కువగా పొద్దున్న లేస్తే నైట్ వరకు ఏదో ఒక టైంలో కుకింగ్ చేస్తూనే ఉంటారు. కిచెన్లోనే ఉంటారు. గిన్నెలు తోమడమా, లేదనుకోండి కుకింగ్ చేయడమా, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కదా. మదర్స్ కోసం అయితే ఇలాంటి చిన్న ఫ్యాన్ అయితే దొరుకుతుంది. ఆన్లైన్లో తీసుకొని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. డైనింగ్ టేబుల్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇలాంటి ఓపెన్ క్లోజ్ డైనింగ్ టేబుల్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది రౌండ్గా, ఓవెల్గా అంటే 2 షేప్స్లో యూజ్ చేసుకోవచ్చు. మనకి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలి అంటే పెద్దగా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రౌండ్గా కూడా యూజ్ చేసుకోవాలి. అంటే తక్కువ మంది ఉన్నప్పుడు రౌండ్గా యూజ్ చేసుకొని ఇలా మనం ఏదైనా అంటే ఫుడ్ తినవచ్చు, లేదా తక్కువ మంది ఉన్నప్పుడు చిన్నగా చేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా. ఇక్కడైతే మనం క్యారమ్ బోర్డ్ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ని క్యారమ్ బోర్డ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి అనుకోండి, చాలా వరకు 40 ఇయర్స్ దాటాయి అనుకోండి, అందరికీ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా. వాక్ చేయాలి అనుకుంటే మోకాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి బెల్ట్ అయితే దొరుకుతుంది. వీటిని వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మందికి చాలా వరకు చూస్తూ ఉండండి, ఎక్కువ వాళ్ళకి చెమటలు వస్తూ ఉంటాయి. చెమటలు వచ్చాయనుకోండి, వాళ్ళ డేలో 2 or 3 టైమ్స్ స్నానం చేసినా వాళ్ళ బాడీ నుండి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇలాంటి చిన్న స్టిక్కర్స్ లాంటివి దొరికితే వీటిని తీసుకొని డ్రెస్కి స్టిక్ చేస్తే అలాంటి స్మెల్ రాదు. ఇంకా బట్టలు ఉతకడానికి ఎక్కువగా చాలామంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సోప్స్ యూజ్ చేసినప్పుడు చేయి జారిపోతూ ఉంటుంది. ఇంకా సోప్ కొంచెం ఉండగానే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి సోప్ బాక్స్ అండ్ బ్రష్ 2 in 1గా ఉండే ఈ బ్రష్ అయితే నిజంగా ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. 99 రూపీస్కి అయితే మీషోలో దొరుకుతాయి. ఇక్కడ సోప్ కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ క్లాత్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవడానికి 100% అయితే యూజ్ అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. చాలామంది స్లీవ్లెస్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. నెక్ దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది జారిపోతూ ఉంటుంది. జారిపోయినప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది. అలా జారిపోకుండా ఉండడం కోసం ఇలాంటి టేప్ అయితే దొరుకుతుంది. దీన్ని తీసేసుకొని డ్రెస్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా డ్రెస్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. షార్ట్ వేసుకున్నా కానీ డ్రెస్ నీట్గా అనేది ఉంటుంది. మీకు కూడా కావాలి అనుకుంటే ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం నాకు టెక్స్ట్ చేయండి. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే నేను ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ లింక్స్ అయితే ఇస్తాను. మరి ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ అనేటివి యూజ్ చేసుకోండి. ఏం లేదండి, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ వీటిని చెక్ చేసుకోండి. ఇంతే కాకుండా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరో ఒకరు ఆ ప్రోడక్ట్ అయితే తీసుకుంటారు. రివ్యూ కోసం ఒరిజినల్ పిక్స్ ఇస్తారు. అండ్ ఇంకా కస్టమర్ ఒపీనియన్ కూడా అక్కడైతే ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయితే చేసుకోండి.